అడవిలో ఉంటూ ప్రజల పక్షాన పోరాటం చేసే పరిస్థితి లేదని మావోయిస్టు మాజీ నేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి అంటున్నారు. దేశంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి వర్గం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోందన్నారు. ఉద్యమంలో కూడా బలాబలాలు మారుతుంటాయని, ఒక నిరాయుధ పార్టీ సాయుధ పార్టీగా మారుతుందని, సాయుధ పార్టీ నిరాయుధ పార్టీగా మారుతుందన్నారు దేవ్జీ. మావోయిస్టు పార్టీ పేరుతోనే ప్రజలతో కలిసి పనిచేస్తామని చెబుతున్న మావోయిస్టు మాజీ అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. మావోయిస్టు పార్టీలో ఆయన ఒక టాప్ లీడర్. ఆయన వ్యూహం చేస్తే ఎంతటి లక్ష్యాలైనా ఛేదించే సత్తా ఆయనకు ఉంటుంది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఎందుకు ఆయన అడవి నుంచి జనాల్లోకి వచ్చారు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఆయనతో మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు మీరు సుదీర్ఘ కాలం పాటు మావోయిస్టు పార్టీలో కొనసాగి జనం బాట పడాల్సి వచ్చింది? ఈ విషయం గురించి స్పష్టతనివ్వాలి అనుకుంటే నేను ఇప్పుడు కగారు యుద్ధం కొనసాగుతున్న స్థితిలో కొద్ది కాలం పాటు వేరే చోటుకి వెళ్ళేసి పార్టీ కార్యకలాపాలను సమన్వయించాలి అనుకుని వెళ్తున్న క్రమంలో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన స్థితి లోపల తీసుకున్న నిర్ణయం ఏంటిది అంటే బహిరంగ జీవితంలోకి వచ్చి ప్రజల సమస్యల మీద పోరాటాలు చేద్దాము అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు నైతిక కోణం నుండి ఆలోచిస్తే, నైతిక ప్రమాణాల నుంచి ఆలోచిస్తే ఏంటంటే అరెస్ట్ తర్వాత జైల్లోకి వెళ్ళాల్సింది. అయితే జైల్లోకి వెళ్తే ఇప్పుడు ఉన్నటువంటి స్థితి లోపల మిగిలిన క్యాడర్లను సమన్వయించడం కానీ, లేదనుకున్నట్టయితే ప్రజలకు పోరాట కార్యక్రమం ఇచ్చి ప్రజల్ని పోరాటాల్లో కదిలించే విషయానికి వస్తే ఏమీ ప్రచారం చేయలేనటువంటిది, ఏమి ప్రజలకు చెప్పలేనటువంటి స్థితి, ఏమి సమన్వయం చేయలేని స్థితి ఏర్పడుతుంది. కాబట్టి అది నేటి స్థితి లోపల ఉద్యమానికి నష్టదాయకమే అని చెప్పి ఆలోచించి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే మావోయిస్ట్ పార్టీ ఏర్పాటు లక్ష్యం వేరే ఉంది. ఆదివాసుల హక్కుల కోసం, తాడిత పీడిత వారి కోసం పోరాటం చేయాలి, వారికి అభ్యున్నతి కల్పించాలనే లక్ష్యంతో మావోయిస్ట్ పార్టీ ఏర్పడింది. చాలామంది ఉన్నత చదువులు చదువుకున్న వారు కూడా మీ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు, అసూలు బాసారు, అండర్ గ్రౌండ్ అంటే అడవుల్లో ఉంటూ కూడా చాలా ఫైట్ చేశారు. కానీ దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మధ్యలో ఎప్పుడైనా మీరు అడవిలోంచి బయటికి రావాలని అనుకున్నారా? అనుకుంటే మీకు ఏమైనా అడ్డుపడే అంశాలు? దేశంలో మార్పులు జరిగిన మాట వాస్తవమే. అయితే ఎన్ని మార్పులు జరిగినప్పటికీ దేశంలో ఇప్పటికీ పేదరికం అనేది కొనసాగుతున్నది. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదు, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు గ్యారంటీ ఉంటాయి అనేటువంటి చెప్పలేని స్థితి. అట్లా ఏ సెక్షన్ను సమస్యలు చూసుకున్నా కానీ ఇప్పటికీ అన్ని సెక్షన్లు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అంటే దోపిడీ, పీడన, అవమానాలు, అత్యాచారాలు అనేటువంటిది అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, కాకపోతే రూపం మారింది. అందుకోసం ఏంటంటే అప్పుడు ఏదైతే ఉద్యమం చేయాలనుకున్నామో ఇప్పుడు కూడా ఆ సమస్యల మీద ఉద్యమం కొనసాగాల్సిన అవసరం ఉంది, చేద్దామని అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు అడవి నుంచి పట్టణాలకి ఎప్పుడైనా వచ్చారని అంటే ఎప్పుడు రావాల్సిన అవసరం రాలేదు. కాబట్టి దాంట్లో ఏదో అడ్డు తగిలింది ఏం లేదు. తుపాకీతోనే రాజ్యాధికారం అన్నారు. ఆదివాసుల హక్కుల కోసం అక్కడి నుంచే పోరాటం చేస్తామని కూడా చెప్పారు. ప్రస్తుతం పరిస్థితులన్నీ మారిపోయినాయి. అంటే అక్కడ ఉండలేకనే బయటకు వచ్చారనుకోవచ్చా, లేకపోతే ప్రస్తుతం మా సిద్ధాంతాలు మార్చుకున్నాము, ప్రజల పక్షానే ఉండాలి, ప్రజలతో ఉండి పోరాటం చేస్తేనే ప్రస్తుత పరిస్థితులు బాగుపరిచే అవకాశం ఉందనికి వచ్చారు? అంటే ఇప్పుడు ఉద్యమం లోపల బలాబలాలు మారుతుంటాయి. బలాబలాల ఆధారంగానే ఒక నిరాయుధ పార్టీ సాయుధ పార్టీగా మారుతుంది. సాయుధ పార్టీ మళ్ళీ ఆయుధాలను వదిలేసి మళ్ళీ రాజకీయాల మీద ఆధారపడి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజాబలాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. అట్లా ఉద్యమ బలాబలాలు మారుతున్నటువంటి స్థితిలో నేడు ఆయుధాల మీద ఆధారపడి కాకుండా ప్రజల్ని చట్టబద్ధ పద్ధతుల్లో కదిలిస్తూ పోరాటాలు చేస్తూ ప్రజా పునాదిని పెంచుకొని ఉద్యమాన్ని, పార్టీని పునర్నిర్మించాలనుకుంటున్నాం. మార్చి 31 నాటికి మావోయిస్టు పార్టీని అంతం చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ఒక డెడ్ లైన్ పెట్టింది. డెడ్ లైన్ భాగంగానే పార్టీకి సంబంధించిన అగ్రనేతలంతా కూడా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారనేది ఒకటి చర్చ. అందులో వాస్తవం ఎంత, నిజం ఎంత? అంటే ఇప్పుడు డెడ్ లైన్స్ అనేటువంటి పెట్టుకున్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కదా, అందుకోసం వాళ్ళు చెప్పాలి. మా వైపు నుండి ఏంటంటే ఆ డెడ్ లైన్ లోపలనే
అందరినీ తుడిచిపెడతారు అనేటువంటిది సాధ్యం కాదని ఇప్పటికీ మేము చెప్తున్నటువంటిది. అడవిలో తిరగాల్సిన పరిస్థితులు లేకుండా నిర్బంధం చేశారు, మిమ్మల్ని ఎక్కడికక్కడికి అణిచివేసే ప్రయత్నం చేశారు. గత్యంతరం లేకనే మీకు రణమా శరణమా అంటే కొంతమంది రణం చేస్తున్నారు, కొంతమంది శరణం అంటూ కూడా లొంగుబాట పడుతున్నారు. అందులో దేవ్జీ ఏం చెప్తారు? సరెండర్ అన్నా శరణం అన్నా అదే పదం తేడా తప్ప నేను సరెండర్ కాలేదు, శరణం కోరి రాలేదు అనేది. అంటే అరెస్ట్ అయినటువంటి స్థితి లోపల ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులలో బహిరంగ జీవితంలోకి వచ్చి లీగల్ పద్ధతులలో పోరాడదాము అని చెప్పి నేను ఎంచుకున్నటువంటిది. అంటే ఇన్నేళ్ళు మీకు ఈ ఆలోచన రాలేదా? ఇప్పుడే రావడానికి దారితీసిన పరిణామాలు ఏంటి? ఈ ఖగారు యుద్ధం కొనసాగుతున్నప్పటికి కూడా ఏదో ప్రాణభయంతో వచ్చి ముందే నిర్ణయించుకొని సరెండర్ కావాలి, సరెండర్ అయితే మనం బతుకుతాము అనేటువంటి ఆలోచనతో వచ్చింది కాదు. వేరే ప్రాంతానికి వెళ్తుంటే వీళ్ళు అరెస్ట్ చేసిన స్థితిలో జైల్లో ఉండేసి ఎలాంటి రాజకీయ నిర్మాణ పని చేయకుండా జైల్లో ఉండిపోవడమా, బహిరంగ జీవితంలోకి వచ్చి రాజకీయ నిర్మాణ కృషి చేయడమా అని ప్రశ్న వేసుకున్నప్పుడు ఈనాడు ఉపయోగము జైల్లో ఉండడం కంటే కూడా బహిరంగ జీవితంలోకి వచ్చి ఒక రాజకీయ పని చేయాలి అంటే ప్రజలను ఈ చట్టబద్ధ పద్ధతులలో కదిలించి పోరాటాలు చేయడమే రాజకీయ మా అర్థంలో. దాని మీద ఆధారపడేసి నిర్మాణాలు చేయాలి. ఈ ప్రజల సమస్య మీద కలిసి వచ్చే బూర్జువా పార్టీలు కానీ ఎవరితోటైనా కానీ ఐక్య కార్యాచరణ కృషి కొనసాగించడానికి మేము సిద్ధమే. ప్రస్తుతం ఐక్య కార్యాచరణతో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల మీద పోరాటం చేసే వారి పక్షాన్ని నిలుపుస్తాం, వారి కోసం పనిచేస్తాం. ముఖ్యంగా తాము ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ కొనసాగుతున్నాం కాబట్టి రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి కావచ్చు, జాతీయ స్థాయిలో తమ పందా కావచ్చు, విధానం కావచ్చు, తమ సిద్ధాంతాల పరంగా ప్రజల పక్షాన పోరాడతామంటూ దేవ్జీ చెప్తున్నారు. కనిపిస్తారు డి రాజుతో కలిసి కిరణ్ 10 టీవీ హైదరాబాద్.